చార్టర్డ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చి జగన్ పెట్టే ప్రెస్ మీట్లకు అసలు అర్థమే లేదని మంత్రులు స్పష్టం చేశారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవటం, తన పార్టీలోని అక్రమార్కులకు మద్దతు తెలపడం కోసమే జగన్ ప్రెస్ మీట్ పెట్టారని ధ్వజమెత్తారు. జగన్ చెప్పినవన్నీ అర్ధసత్యాలు, అవాస్తవాలేనన్న మంత్రులు ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పుడు 16 నెలలు అయింది. 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనండి, డెఫినెట్గానే సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపు చూపుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు? పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదా. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్ గా మేము సమాధానం చెప్తాం. ఈ రాష్ట్రం గురించి ఎప్పుడన్నా మీరు తాపత్రయపడ్డారా? ఈ రాష్ట్ర ప్రజలకి కష్టాల గురించి మీరు ఎప్పుడన్నా తాపత్రపడి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టారా? కేవలం మీ ఉనికిని కాపాడుకోవాలి, మీ దుర్మార్గ రాజకీయాలను కాపాడుకోవాలి, మీ అరాచక శక్తుల్ని కాపాడుకోవాలి. కేవలం దానికోసం మాత్రమే ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీ పెన్నీళ్ళ సోదరులు హత్యలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, పల్నాడు జిల్లాని ఏ రకంగా మీరు శాంతి భద్రత లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని, కల్తీ మద్యం కేసులో ఉన్నటువంటి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని, తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం కోసం, పరకామణిలో దోపిడీ చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయడం కోసం, మీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. వ్యవసాయంలో ఈ క్రాప్ చేయలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ మండలానికే నెల్లు, ఏ ఊరికే నెల్లు, నీలాగా ఈ క్రాప్ అని చెప్పి 55-65% కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 105% మొత్తం ఈ క్రాప్ చేసి ఈ దేశంలో ఒక ఆదర్శంగా ఈ క్రాప్ చేస్తే అసలు ఈ ప్రభుత్వం ఈ క్రాపే చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అసలు రైతు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే రోజు 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్నులు. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖు మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మీరు చెప్పే లెక్కేంటి, మా లెక్కేంటి? ఎక్కడున్నారు అసలు మీరు? పరిపాలన చేతగాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు. మీరు అనుకున్న రైస్ మిల్లర్లకు పంపించారు ధాన్యం. ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు. 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు రైతులు కష్టపడి తోలుకుని వెళ్తే మిల్లుల్లో జరిగే దోపిడీ ఆ రోజున మీకు తెలియదా? ధాన్యం కొనుగోలు చేసి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు రైతులకు వదిలేసి వెళ్లారు.